నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. సో మనల్ని ఎంతగానో ఒక 10-15 సంవత్సరాల నుంచి అలరించిన ఫిష్ వెంకట్ గారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేదని, ఆయన వెంటిలేటర్ మీద ఉన్నారని, అలాగే డయాలసిస్ తీసుకుంటున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. కొన్ని మీడియా ఛానల్స్లో అయితే గనక ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పి చావు బతుకుల మధ్య కొట్టమిట్టాడుతున్నారు అని చెప్పేసి చాలా తీవ్రమైన థంబ్నెయిల్స్ పెట్టి వీడియోలు పెట్టడం జరుగుతుంది. అనేక సందర్భాలలో నేను ఇలాంటి వాటి మీద మాట్లాడడం జరిగింది. సో ఆయనకి ఏం లేదు, మనం కూడా డాక్టర్తో కాల్ తీసుకుంటున్నాము. తీసుకునే ముందు కూడా నేను ఒకసారి అక్కడ హాస్పిటల్ నుంచి ఎలా ఉంది ఆయన కండిషన్ అనే దాని మీద మాట్లాడాను అనమాట. సో ఈ డయాబెటీస్తో ఉన్న వాళ్ళకి ఏంటంటే కనుక కిడ్నీ ప్రాబ్లం అనేది డెఫినెట్గా వస్తూ ఉంటుంది చాలా మటుకు, చాలా కేసెస్లో అని చెప్పేసి చెప్పారు. సో అలాగే ఫిష్ వెంకట్ గారికి కూడా కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వటం అనేది జరిగింది. సో 2 కిడ్నీస్ కూడా డ్యామేజ్ అయ్యాయి అని చెప్పారు. దీనికి కారణం మొత్తానికి ఏంటి అని అంటే కనుక ఆయన డ్రింక్ చేయడం కానీ, స్మోక్ చేయడం కానీ రెగ్యులర్గా ఇప్పుడు ఒక 9 months బ్యాక్ నుంచి కూడా ఆయన హెల్త్ కొంచెం బాగుండట్లేదు. అనేక సార్లు హాస్పిటల్ విజిట్ చేసేసి రావాల్సి వస్తుంది. అప్పుడు కూడా డయాలసిస్ తీసుకున్నారు. సో ఇలాంటి కండిషన్లో అసలే ఒంట్లో బాగాలేదు అన్నప్పుడు, డయాబెటీస్తో ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు, కిడ్నీ ప్రాబ్లం కూడా ఉంది అని చెప్పిన తర్వాత కూడా ఆయన ఆరోగ్యంకి సంబంధించి సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇది ఇంకా తీవ్రమైన కండిషన్లోకి వచ్చింది అని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం డయాలసిస్ చేస్తున్నారు. వాళ్ళ సైడ్ నుంచి కొంచెం ఆయన రికవర్ అవుతే ఫర్దర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలుగా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. అయితే ఏదైతే మనకి మీడియా ఛానల్స్లో విషమంగా ఉంది, ఇంకా అయిపోయింది అని చెప్తున్నారో అలాంటి కండిషన్ అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక రకంగా ఉంటే ఇంకో గంట తర్వాత మళ్ళీ స్టేబుల్ అవుతారు, మళ్ళీ తర్వాత రెస్పాండ్ అవుతారు, మళ్ళీ తర్వాత బాలేదు అన్నట్టే ఉంటుంది. ఇది ప్రతి ఒక్క యూజువల్ కిడ్నీ పేషెంట్లో కూడా ఇవే కండిషన్స్ ఉంటూ ఉంటాయని చెప్పారనమాట. అయితే ఆయన రికవర్ అవుతే ఫాస్ట్గా ఫర్దర్గా కిడ్నీ మార్పిడి కోసం కానీ, లేకపోతే ఏదైతే ఒక్క కిడ్నీతో అన్నా ఆయనని మళ్ళీ బ్యాక్ టు ది నార్మల్ తెచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ నేను చెప్పాలనుకునేది ఏంటి అని అంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఛానల్స్ ఎందుకబ్బా దీన్ని కూడా ఒక హెల్త్ బాగాలేదనే దానికి కూడా మీరు మరీ అంత విషమంగా ఉంది, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు, అవసరం లేదు కదా. సో అలాంటి థంబ్నెయిల్స్ యూస్ చేయకండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఫిష్ వెంకట్ గారు మనల్ని అందరినీ ఎంతగానో అలరించారు. ఆయన డైలాగ్ డెలివరీ కానీ, లేకపోతే ఆయన యాక్షన్ కానీ, ఆయన సీన్స్లో ఆయన పండించే హాస్యం కానీ మనం అందరం ఎంతగానో ఎంజాయ్ చేశాం. సో ఇప్పుడు ఆయనకి ఒక అవసరం, ఆర్థిక సహాయం అనేది కావాలి. ప్రతి ఒక్కళ్ళం కూడా మనకి వీలైనంత దాంట్లో ఆయనకి ఆర్థిక సహాయం చేస్తే ఆయన మళ్ళీ బ్యాక్ టు ది నార్మల్ వస్తారు. కానీ ఏదేమైనా కానీ ఆయన ఆ డ్రింక్ చేయడం కానీ, స్మోక్ చేయడం కానీ చేయకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. డయాబెటీస్లో ముఖ్యంగా ఇంకొక కారణం ఏముంటుందంటే, కాళ్ళు అనేవి తొందరగా ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఏ ఒక్క చిన్న దెబ్బ తాకినా కానీ ఆ పుండు మానటానికి టైం తీసుకుంటుంది. ఆల్రెడీ ఒక 10 months 1 year బ్యాక్ కూడా ఆయనకి ఒక కాలు ఇన్ఫెక్షన్ వచ్చింది. దానికి ట్రీట్మెంట్ చేసుకున్నారు. అది కొంచెం బాగా అయింది అనుకున్న టైంలో రీసెంట్గా ఎక్కడికో ట్రావెల్ చేస్తూ ఆయన బండి మీద నుంచి కింద పడిపోవడం జరిగింది. దానివల్ల ఇంకొక కాలుకి కూడా ఇన్ఫెక్షన్ అయ్యిందనమాట. సో ఇప్పుడు 2 కాళ్ళు కూడా ఇన్ఫెక్ట్ అయ్యి ఉన్నాయి. సో దానికి సంబంధించి అయితే ఏం చెప్పట్లేదు. ప్రస్తుతం కిడ్నీ పరంగానే ఆయన ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని, దాంతోపాటు లంగ్స్ కూడా కొంచెం రెస్పాండ్ అవ్వట్లేదు, నార్మల్ యాక్టివిటీ లేదు, అందువల్లే ఆయనకి ఆరోగ్యం సరిగ్గా లేదు అని చెప్తూ ఉన్నారనమాట. సో మనం ఇప్పుడు ప్రస్తుతం ఆర్బీఎం హాస్పిటల్లో ఫిష్ వెంకట్ గారు ఉన్నారు. ఆయనకు సంబంధించి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ గారితో మాట్లాడదాం, పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో ప్రస్తుతం ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆర్బీఎం హాస్పిటల్ నుంచి డాక్టర్ నరేంద్ర గారు ఫోన్ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడి అసలు కండిషన్ ఏంటి అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఫిష్ వెంకట్ గారి ఆరోగ్య పరిస్థితి ఏంటి అంటే, మీడియాలో అనేక కథనాలు వస్తూ ఉన్నప్పటికీ అసలు ఆయనకి ఇప్పుడు ఆ 2 కిడ్నీస్ పాడయ్యాయి అని అన్నారు. ఫర్దర్గా ఆ కిడ్నీస్కి సంబంధించి ఏదైనా ట్రీట్మెంట్ చేస్తే ఆయన హెల్త్ కండిషన్ నార్మల్ అవుతుందా, లేకపోతే ప్రస్తుతం ఏంటి అనే వివరాలు తెలియచేరా? ప్రస్తుతం కండిషన్ రెగ్యులర్ డయాలసిస్ లో ఉన్నారండి. కిడ్నీలు 2 దెబ్బతిని ఉన్నాయి. ట్రీట్మెంట్ నడుస్తుంది. అలాగే కాళ్ళు 2 ఇన్ఫెక్షన్ అయినాయి. ఇన్ఫెక్షన్ ఉంది, కొంచెం లంగ్ ఇన్ఫెక్షన్ కూడా ఉందండి. నిన్న డయాలసిస్ చేసాం, ఈ రోజు కూడా డయాలసిస్ చేయాల్సిన అవసరం ఉంది. అమోనియా లెవెల్స్, యూరియా లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఆయన కొంచెం డ్రౌజీగా ఉంటున్నారు. తనకు తాను తీసుకుంటున్నారు. నాన్ ఇన్వాసివ్ వెంటిలేట్ చేస్తున్నాం ప్రస్తుతానికి. సికేడి స్టేజ్ 5 లో ఉన్నారండి. మేము కంటిన్యూ ట్రీట్మెంట్ ప్రస్తుతానికి నడుస్తుంది.
సార్ అంటే ఇప్పుడు మీరు అదేదో ట్రీట్మెంట్ లైక్ ఫిఫ్త్ కండిషన్లో ఉన్నారని అంటున్నారు కదా, అంటే వాట్ ఇట్ ఇండికేట్ సార్? ఎండ్ స్టేజ్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అండి. ఓకే. అంటే ఇప్పుడు ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే ఆయనకి ఆరోగ్య పరిస్థితి మళ్ళీ ముందరలాగా మంచిగా ఎక్కువ అయిపోతారా? అవకాశాలు ఉంటాయండి. కానీ ప్రస్తుతానికి ఆయన స్టేబిలైజ్ అయ్యి నార్మల్ అయితే అప్పుడు ఆ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్స్ దగ్గర ఒపీనియన్ తీసుకొని అప్పుడు ప్లాన్ చేస్తే బెటర్‌గా ఉంటదండి. ఓకే. ఇప్పుడు ఆయన రికవర్ అవ్వడానికి రోజుకొక రకంగా ఉంటోంది అని అనేసని అంటున్నారు కదా! ఆయన జనరల్‌గా ఆరోగ్య కిడ్నీ పేషెంట్స్ ఒకరోజు బావుంటారండి. నెక్స్ట్ డేనే డిటెరియరేట్ అవుతారు. హుహు. కిడ్నీ పేషెంట్స్ అలానే ఉంటారు. ఎంత ఫాస్ట్‌గా డిటెరియరేట్ అవుతే అంత ఫాస్ట్‌గా ఇంప్రూవ్ అవుతారు. మళ్ళీ అంతే ఫాస్ట్‌గా డిటెరియరేట్ అయ్యే అవకాశాలుంటాయి. ఓకే. సో, ఇప్పుడు ఈయన కండిషన్‌ని బట్టి మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఏదైతే మీడియాలో లైక్ స్టిల్ ఆయనకి ఆర్థిక సహాయం చేస్తే బావుంటుంది అని అనేసి అంటూ ఉన్నారు ఆర్థిక కదా! సహాయం చేస్తే బానే ఉంటుంది. అండ్ ఈ స్టిల్ టు బి క్రిటికల్ హుహు. అండ్ ఈస్ అండర్ అబ్జర్వేషన్ ద క్రిటికల్ టీమ్ అండ్ నెఫ్రాలజిస్ట్ అండి. హుహు. అంతే. ఓకే. అండ్ మీరు కూడా డాక్టర్స్ మాట్లాడినప్పుడు ఫర్దర్‌గా ఆయనని వేరే హాస్పిటల్‌కి షిఫ్ట్ చేస్తే బావుంటుంది అని అన్నారు కదా! వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ మీన్? లైక్ ఇక్కడ మీరు ట్రీట్మెంట్ అంతా ఇస్తున్నప్పటికీ వేరే హాస్పిటల్‌కి ఎందుకని అంటే సజెస్ట్ చేస్తున్నారు? ట్రాన్స్‌ప్లాంట్ అవసరం ఉందనుకోండి, పేషెంట్ స్టేబుల్ అయితే హుహు. ఇంకా హైయర్ సెంటర్స్‌కెళ్తే ఇంకా బెటర్ ట్రీట్మెంట్ ఉంటదని ప్రస్తుతానికి వి ఆర్ డూయింగ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ హియర్. ఓకే. ఇంకా ఫర్దర్‌గా ఇంకా బెటర్‌మెంట్ ఉండాలనుకుంటే ఇంకా హైయర్ సెంటర్‌కి కూడా తీసుకెళ్ళొచ్చు. రైట్. ఈయన కండిషన్ గురించి ఇంకెవరైనా ప్రముఖులు కానీ, డాక్టర్స్ వేరే వాళ్ళెవరన్నా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కానీ, మీడియా వాళ్ళు కానీ ఏదన్నా అలా నెఫ్రాలజిస్ట్‌లు అయిందా? చూస్తున్నారండి. ప్రస్తుతానికి నెఫ్రాలజిస్ట్‌లు క్రిటికల్ కేర్ టీమ్ చూస్తుందండి. హుహు. ఇంకా మిగతా పరంగా యాజ్ యూజువల్‌గా జరుగుతుందనండి. అందరూ వస్తున్నారు, కలుస్తున్నారు, హ్మ్. చూస్తున్నారు. ఇఫ్ ఎనీథింగ్ విల్ అప్డేట్ యూ బ్యాక్ అండి. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. థాంక్ యూ అండి. థాంక్ యూ సార్. సో, ఇది డాక్టర్ గారు చెప్పిన వివరాలైతే తన హెల్త్ కండిషన్ ఇందాక మనం ఫస్ట్‌లో మాట్లాడుకున్నట్టు కూడా ఆయనకి రోజుకొక రకంగా ఉంటోంది అని చెప్పి, ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ గనక మంచిగా వర్క్ అయ్యి ఆయన నార్మల్ అవుతే ఫర్దర్‌గా వేరే హాస్పిటల్స్‌కి పంపియడం కానీ, కిడ్నీకి సంబంధించిన ట్రీట్మెంట్ చేయడానికి కానీ వీలుగా ఉంటుంది అని చెప్తున్నారు. ఆయాసం ఉంది అని చెప్తున్నారు. లంగ్స్‌కి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా చేయాలి అని చెప్తూ ఉన్నారు. సో, మనకి వీలైనంత మనం చేయాల్సింది ఏంటంటే స్క్రీన్ మీద ఫిష్ వెంకట్ గారి గూగుల్ పే కానీ, ఫోన్‌పే నంబర్ కానీ ఇవ్వడం జరుగుతుంది. దానికి వీలున్న వాళ్ళు సహాయం చేయండి. అలాగే ఇన్ కేస్ ఎక్కడన్నా దీనికి సంబంధించిన ట్రీట్మెంట్స్‌కి సంబంధించి ఏవన్నా ఉంటాయి కదా! త్వరగా రికవర్ అయ్యేది కానీ, ఈయన హెల్త్ కండిషన్‌కి సంబంధించిన కానీ, అప్డేట్ కానీ వాళ్ళతో మాట్లాడాలి అనుకున్నా కానీ, ఆ నెంబర్‌కి వాట్సాప్ కానీ, మీకు తోచిన సహాయం కానీ చేసినట్టయితే ఫిష్ వెంకట్ గారి ఆరోగ్యం బాగుపడుతుంది అని అనుకుంటున్నాం. అలాగే వాళ్ళ అమ్మాయి మాట్లాడుతూ ఆర్థిక సహాయం చేయాలని 2,00,000 వరకు ఇప్పటిదాకా ఖర్చయింది అని చెప్పేసి చెప్తోంది. సో, ఆర్థిక సహాయం చేయడం వల్ల తనకి ట్రీట్మెంట్ చేయించడం జరుగుతుంది. ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. కానీ వాళ్ళు కూడా ఉద్యోగాలు అంతంత మాత్రమే. పెద్దగా ఆర్థిక పరిస్థితులు బాలేవు. కాబట్టి ఇండస్ట్రీ తరఫు నుంచి ఆర్థిక సహాయం కోరుతున్నారు. ముఖ్యంగా సినీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ సినిమాలలో యాక్ట్ చేశారో, వాళ్ళకి తోచిన సహాయం చేసినట్టయితే, ఇప్పుడు వాళ్ళకి ఆర్థికంగా సహకరించినట్టయితే గనక ఆయన మళ్ళీ నార్మల్ అవుతారు అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఎట్ ద సేమ్ టైమ్ ఫిష్ వెంకట్ గారి సిస్టర్ కూడా మాట్లాడడం జరిగింది. ఆవిడ కూడా ప్రతి నిమిషం కూడా భయపడుతూ ఉన్నాము. రెప్పపాటు నిమిషంలో ఏమవుతుందో అన్న కంగారు వస్తోంది అని చెప్తూ ఉన్నారనమాట. సో, ఆయన కండిషన్ ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. సో, ప్రతి ఒక్క కిడ్నీ పేషెంట్‌లో కూడా ఇలాంటి సింప్టమ్స్ ఉంటాయి. బట్ స్టిల్ ఆయన త్వరగా రికవర్ అవ్వాలి. పెద్దగా ఎలాంటి ఇబ్బంది కలగకూడదు ఆయనకి అని అనేసి మనం కూడా కోరుకుందాం. అండ్ వీలైనంత మటుకు షేర్ చేయండి. ఆయనకి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. థాంక్ యూ.